కాళ్ళ ఎల్లబడి బతిలాడుతున్నాడు. శివారెడ్డి నోనో ఇక్కడ దాకా వచ్చి ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే, నేను ఒక మాట చెప్తాను. సో శివారెడ్డి గారు చెప్పేశారు, నువ్వు ఏం కావాలంటే చేసుకో, ఇక నిన్ను ఇట్లా నువ్వు చేసే మోసాలతో జనాలు మోసపోవాలని నేను ఇష్టపడను, నువ్వు వెళ్ళి పోలీస్ దగ్గరికి నేను చూస్తాను అని చక్కగా అక్కడతో సవాల్ కాదు, ఒక డిక్టాటే ఇచ్చారు. అక్కడతో తోక ముడిచినట్టుగా కనపడ్డాడు, కానీ అదేం లేదు, కుక్క తోక వంకర. మళ్ళా అదేంటి దాన్ని అంటారు కదా, మేకపోతు గాంభీర్యం, అది ప్రదర్శిస్తూ ఏదో కథలు చేశాడు ఈ రోజు కూడా. ఆ లైవ్ చూడండి, మీకు అర్థమైంది అతను ఎంత మూర్ఖుడు అని. సో రాయబార్ గారు వెల్కమ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ వినయ్ గారు. ఈజ్ మై వాయిస్ గుడ్? యా గుడ్ అండి, గుడ్. ఓకే సార్, అంటే ఇక్కడ నిన్న దగ్గర బాగా వర్షం పడుతుంది, ఇక్కడ ఏంటో స్ట్రైట్ గా సడన్ గా ఇక్కడ వర్షం పడుతుంది. ఓకే, దట్స్ సార్, నేను కొద్దిగా పరిశుభ్రతజాలం వాడాల్సి వస్తుందండి, పర్మిషన్. యా వాడండి. అయితే ఇక్కడ ఈమె కూడా ఒక ఆమె ఉన్నారండి, ఈమె పేరు ఇస్తారు, చక్కగా బొట్టు పెట్టుకున్నారు, క్రైస్తవత్వం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, అదే హిందుత్వంలోకి వెళ్ళిపోయి పద్దాక యేసుక్రీస్తుని మరి అమ్మని బైబుల్ని గ్రంథాలు కూడా తిడతా ఉంటారండి. ఆమెకు కూడా మీరు ఒక ఉద్బోధ చేయండి. మరి మీరు ఇట్లాంటి మొహాలు సార్ చూపించదు, వీళ్ళు అక్కడ ఎస్టేరు అని మీరే పెట్టారు. అక్కడ ఉంటే ఈ ఫీల్డ్ లో ఉండాలి లేదా ఆ ఫీల్డ్ లో ఉండాలి, సరే వెళ్ళిపోయి సైలెంట్ గా ఉండండి. ఎందుకు ఒకరిని దూషించుకునేది అవసరమా సార్? ఇది దీని గురించి కదా సార్, నాకు ఈ పిచ్చి డాక్టర్ గురించి మాట్లాడేది ఉంది సార్. చెప్పండి సార్, చెప్పండి. నిన్న జై భీమ్ అని ఒక టీవీ ఒకటో ఛానల్ మరి ఏంటో అది చూశానండి ఒకసారి నేను. వాడు మా కిరణ్ ని తిట్టుకుంటూ పేట్ అయిపోతున్నాడే, చెప్పారా అక్కడ సార్ మీ పర్మిషన్ అని చెప్పా ముందే మీకు. ఓకే అండి, మీ వరకు ఆ పర్మిషన్ చిన్న చిన్న మాట్లాడతా. నాకు వాడికి లాగా దరిద్రులాగా పశుపత్యాలతో వాట నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడు కూడా చాలా లైట్. మీరు లైట్ కాదు, మీకు నో హోల్డ్స్ బార్డ్, అన్కండిషనల్ గా మీరు అతగాని ఏమైనా అనొచ్చు, అందులో ఏం తప్పు కూడా లేదు, రెచ్చుకోండి. సరే ఓకే సార్, రైట్ చెత్తన అక్కడికెళ్ళారా? నేను మీరు కిరణ్ అనేవాళ్ళ ఎరా? కిరణ్ ని మా కిరణ్ ఎప్పుడైనా బూత్ మాట్లాడినట్టు నాకు నిరూపించరా? వేస్ట్ నాకు కదా డాక్టర్ అని చెప్పుకుంటూ నీకు అదేంటి జూయిష్ హిస్టోరియన్ జోసెఫ్ ఫ్లేవియస్ టైం లైన్, జీసస్ క్రైస్ట్ టైం లైన్ తెలియను నువ్వు మా కిరణ్ తో ఛాలెంజ్ కాతావు, చెత్త కాగితాలన్నీ తెచ్చి చూపిస్తావు, చూపించేసి ఏదో ప్రూవ్ చేస్తానంటావు. నువ్వు చెప్పేది ఒకటి ఆ కాగితంలో ఒకటి ఉంటుంది, నువ్వు వచ్చి మా కిరణ్ తిడతావా? ఎరా అసలు కిరణ్ ఒక బూత్ మాట్లాడాడా? కాదు, కిరణ్ మాట్లాడలేదు, కానీ అక్కడ కూర్చోబెట్టి పక్కనతో మాట్లాడేస్తున్నాడు అంటున్నావు. మరి నువ్వు చేసింది ఏంటో నిన్న ఆ ఛానల్లో మేము బూతులు మాట్లాడమంటారు, మరి నువ్వేంటో చేసింది? ఒక క్రైస్తవుడి నోట్ల నుంచి ఇన్ని బూతు మాటలు, అసలు క్రైస్తవుడు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ చాలా మంది కామెంట్లు చూసా, ఇతను జీవ అనుకుంటా ఏరా. ఇప్పుడు నువ్వు ఇన్వెంట్ వచ్చేసింది మా న్యూట్రల్ ఛానల్, మేము బూతులే మాట్లాడమని చెప్పే ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో మాట్లాడింది ఏంటో నువ్వు నిన్న? మనం చేస్తే సంసారం, అవతల చేస్తే వ్యభిచారమా? ఇరా ఏంట్రా కిరణ్ అనిల్ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారా? ఏమన్నా నేనైతే మా కిరణ్ గారిని అయితే నేను ఎప్పుడు మతాల మధ్య చిచ్చు పెడతాను నేనైతే చూడలేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళు వాగుతారు, ఆ వేషనాగులు అయ్యన్ని అసలు నేను పట్టించుకోను. ఛానల్ కిరణ్ది, కిరణ్ ఎప్పుడన్నా మాట్లాడా? కిరణ్ మాట్లాడినప్పుడు నాకు నిరూపించు. ఆడు వీడు ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడినట్టు చిన్న చిన్న మాట్లాడితే బూతుల కింద రావు. అసలు నువ్వు ఏంటో మాట్లాడింది గాను మీద కూసేదో మూసేయాయి కదా. బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? అక్కడ ఎవరో కామెంట్ పెడతానే ఉన్నారండి, ఎవరు ఏంటి ఒకే బాంగ్లా నుంచి ఏంటి స్వీట్ వాటర్ సోర్ వాటర్ రావో సంథింగ్, ఆ మీనింగ్ అలా వచ్చినట్టు ఎవరు పెట్టారు. ఒకే ఓట నుండి చేదు జలము మంచి జలము రావని ఉంటుందండి, సంథింగ్ లైక్ దట్. మళ్ళీ అదే నోట్తో బైబిల్ ఎలా చెప్తారా నువ్వు, మళ్ళీ అదే నోట్తో బూతులు ఎలా చెప్తారా అని కూడా ఎవరు. అసలు మీరు నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానల్ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ అండి, ఇక్కడ నుంచి బైబిల్ చెప్పడానికి ఈడు తప్ప మీకు ఎవరు దొరకలేదా? అక్కడ పాస్టర్ ఏం చేస్తున్నాడు, గుడ్లు పెడతాడా కూర్చొని? మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. అక్కడ ఎవరు ప్రకాష్ కడికల అని ఒకరు ఉంటారు కదా సార్, ఆయన ఏం చేస్తాడు? గుడ్డు వాళ్ళ పనులు అవుతున్నాడా లేదా కూర్చొని గుడ్లు పెడతాడా? క్యాన్ హీ డిఫెండ్ యువర్ బైబుల్? ఎగ్జాక్ట్లీ. పనికి వాళ్ళోడా? మళ్ళీ అరుణ్ అని ఎవరు వస్తారండి, బాగానే మాట్లాడతాడు ఆ సోదరుడు. అస్సలు వీడు లాంగ్వేజ్ నిన్న షాక్ అండి నేను. మళ్ళీ చివరిలో సారీ చెప్తున్నాడు. ఎందుకురా అన్ని మాట్లాడేసి సారీ ఎందుకురా చివరిలో ఉచ్చబడుతుందా? లేకపోతే మీ క్రిస్టియన్స్ ఏమనుకుంటారని చెప్పి ఫీల్ అయిపోతున్నావా? నువ్వు కిరణ్ బూత్ మాట నాకు చూపించు. కాదు కాదండి, ఇదే సందా అసలు నాకు వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అసలు ఆ ఛానల్ మీద ఏంటంటే అసలు వీళ్ళకి కిరణ్ కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది, అనిల్ గారికి సబ్స్క్రైబర్స్ ఎంతమంది, ఏంటి అసలు ఛానల్ మీద వీళ్ళకి అక్కస్ నాకు అర్థం కాదు. ఏం తప్పు చేశారు వాళ్ళేమి? కిరణ్ ఏమి కరుణాకర్ సుందర్ లాగా కానీ రాధా మహాదాస్ లాగా కానీ బిహేవ్ చేయడం నాకు తెలిసి. ఇప్పుడు మీ కోపాన్ని నాపను, మీరు అంతా అయిపోయినాక నేను జవాబు చెప్తా. క్యారీ అదే స్పీడ్ వెళ్ళండి. ఇదేంటి ఏమస్త్రం
భూతాస్త్రం అంట, భూతాస్త్రం. అరే ఛానల్ యజమాని ఒక్క బూత్ మాట్లాడితే నువ్వు మాట్లాడితే అర్థం ఉందా? ఎంతో మంది రకరకాల క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు వస్తా ఉంటారు ఛానల్స్ కి, వాళ్ళు భావిద్వేగాలు ఆపుకోలేక తిడతారు బూతులు. సరేరా, వాళ్ళు తిట్టారు, వాళ్ళు వేసిన కొట్లే అనుకుందాం, మరి నువ్వేంట్రా? అసలు నేను చాలా మంది ఇట్లా రీచ్ చేసే వాళ్ళని చూసా, కానీ వీడిలాగా బూతులు మాట్లాడిన నేను ఎక్కడ చూడలేదు సార్. ఎంత ఇదిగా అసలు వాడు చెప్తుంటే ఏ వాళ్ళ కన్నా బుద్ధి లేదా అనిపిస్తుందండి నాకు వాడు చెప్తుంటే. నేను కిరణ్ గారిని చాలా ఇన్సల్ట్ చేశాడండి. ఇక కిరణ్ గారి పక్కన ఉన్న తొత్తుల్ని ఎవరు లాభం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఎగెనిస్ట్ అనమాట. ఈ పంచాంగం, ఈ భూతి పంచాంగం వేసుకునే వాళ్ళు అంటే టోటలీ ఎగెనిస్ట్. అసలు నేను యాక్చువల్ గా కిరణ్ గారితో మంచి చేసుకుని, అరే బాబు ఇగో ఈ హ్యాబిట్స్ నీ మాట అందరూ వింటారు అని ఆయన మంచి చేసుకుని ఆయన ద్వారా చెప్పించి ఏదో సరి చేసుకుందానే వచ్చా యాక్చువల్ గా నేనైతే అసలు యూట్యూబ్ లోకి. కాకపోతే నాకు టైం కుదరక ఐఎమ్ అనేబుల్ టు స్పేర్ మై టైం అనమాట. నాకు టైం కుదరక మీ దగ్గరికి వస్తా, కానీ వాళ్ళు అక్కడ లైవ్ లో పెట్టినప్పుడు నాకు ఏదో పని ఉండటం వల్ల నేను వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయలేకపోతున్నా. ఆయన రబ్బాయి కూడా ఇన్వైట్ చేశాడు స్టార్టింగ్ లో, బట్ ఐ వాజ్ అనేబుల్ టు గో అనమాట. కిరణ్ చెప్తే వేరే వాళ్ళు వింటారు, మరి వీడియో ఎవరు చెప్తే వింటారన్నదే నాకు ఇది. మీరు అడిగిన ప్రశ్నలో జవాబు ఉందండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, కిరణ్ ఛానల్కి వెళ్తే కిరణ్ తిట్టట్లేదు కానీ పక్కన వాళ్ళ తిట్టిస్తున్నాడు అని. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే ప్రవీణ్ తిడుతున్నాడు, ఎవరు తిట్టిస్తున్నారు? అతను వర్మే కదా, తెర మీద ఉంది, వర్మే కదా లింక్ జనరేట్ చేసి షెడ్యూల్ చేసి స్ట్రీమ్ యాడ్ లింక్ చేసి ప్రోగ్రామ్ పెట్టింది. కిరణ్ ఏమంటాడు తెలుసా, సోదరా నిన్ను కిరణ్ అంటున్నందుకు ఫీల్ అవుతాయి, ఎందుకంటే నాకన్నా వయసులో చిన్నవాడు తెలిసింది నాకు, అందుకే కిరణ్ అంటున్నా. కిరణ్ అన్నాడు కదా, కిరణ్ ఏం చేస్తాడంటే, సార్ ఇది నా ఛానల్ సార్, కొద్దిగా దయచేసి చూసుకుని అది చేసుకుని, ఇక అతను ఏం చేస్తాడంటే, ఇక వీళ్ళు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ఆర్డర్ వెళ్ళిపోతారో అతను సైలెంట్ అయి పక్కకి వెళ్ళిపోతారు తప్పితే వాళ్ళతో పాటు వాయిస్ కలపడం. చూసాను, వాయిస్ కలపడు, మళ్ళీ వద్దనే చెప్తా ఉంటాడు. కాకపోతే నేను ఒకసారి విన్నపం చేశాను, ఏమండి ఇట్లాగా నా చేతిలో ఉన్నట్టు మీ చేతిలో కూడా మౌస్ ఉంటుంది కదా, అట్లా తిట్టేవాళ్ళు వెంటనే కింద డ్రాప్ చేయండి అన్నాను. అది ఆయన చేయలేకపోతున్నారు, ఏమో రాబోయే రోజులు చేస్తారేమో. లేదు కిరణ్ గారికి ఏం ఒత్తిడిందో మనకు తెలియదండి, ఎందుకంటే మా ఫీల్డ్ లో మీకు ఎలా ఉంటారో మీకు తెలియదులేండి. అదేనండి, పీటర్ పాస్టర్ ఇద్దరిని కూడా కింద పెట్టేశాడు సార్. ఆయన ఇద్దరిని బ్యాక్ స్టేజ్ లో పెట్టాడు, కానీ వీడు మాత్రం వచ్చి తొలివాగుడంతో వాగుతున్నాడు సార్. అది అసలు సీఎం మీడియాలో వీడు ఇప్పుడు ఆ వర్మగాడు ఉన్నాడు, వాడు పిచ్చి లంజా కొడుకు సార్. మీరు సారీ నేను మాట్లాడుతున్నందుకు, ఆ వర్మగాడు చెత్త లంజా కొడుకు, వీడు బూతులు తీడుతుంది. ఇప్పుడు మరి వాడు తిట్టాడు కదా సార్. ఇప్పుడు డాక్టర్ అనేవాడు రాయబార్ గారు, మీతో పాటు ఈ సోదరులు వచ్చారు, కొంత మేరకే మాట్లాడదాం, మళ్ళీ ఎక్కువ మాట్లాడి అది ఒకంత రాదు సార్. వాడికి అక్షరముఖ రాదు. వాడిని తీసుకొచ్చి క్రైస్తవాన్ని తర్వాత మిగతా అందరినీ తిట్టిస్తున్నాడు సార్ ఈ వర్మగాడి. బ్యాలెన్స్ నా కొడుకు సార్, వాడు చెప్తా లంజా సీఎం మీడియా అంతా చెప్తా మీడియా ఇంకోటి చేశారు. ఒక నిమిషం రంగరాజ్ గారు, ఈ ఛానల్ కాలా మీడియా 1 నెలన్నర అయింది. ఎప్పుడైనా హిందువులు తీసుకొచ్చారు గొడవలు పెట్టిన ప్రోగ్రామ్ అక్కడ చూపిస్తారండి? చేసాం అసలు మేము? లేదండి, లేదు అదే సార్, మీరు చాలా హుందాగా మాట్లాడుతున్నారు సార్. మీరు ఆమె సీఎం మీడియా కంటే చాలా హుందాగా ఉంది. అక్కడ మన బైబిల్ ని అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు సార్. వీడు మొన్న వచ్చాడు, నిజంగా వాడికి తమ్ముంటే అడిగిన ప్రశ్నలే సమాధానాలు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చూసినారా లేదు, ఇప్పుడు లైవ్ లో కూడా నేను వెళ్ళి ఎందుకంటే అంత మంచి ఛానల్ గా పెట్టుకున్నారు, వీడి చేత వచ్చి బూతులు తిట్టిస్తున్నారని. ఇప్పుడు మీ ఛానల్ వచ్చి ఆ ఛానల్ కూడా వెళ్ళా, ఎందుకు తిట్టిస్తున్నారంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పుకోరా అని నన్ను పీకేశాడు సార్ వర్మగాడు. బ్యావస్ లంజా కొడుకు, అమ్మని దెంగ బ్యావస్ నా కొడుకు. తిట్టాలి వద్దా సార్ ఇలాగా? రాయబార్ గారు, అమ్మల దాకా వెళ్ళదు దయచేసి. ఇప్పుడు కిరణ్ ఆడి పేరేంటి, ప్రవీణ్ తప్పు చేశాడు, వర్మ తప్పు చేశాడు, అంతవరకే. రాయబార్ గారు మీరు ఉన్నారా? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు మీ ఛానల్ లో బయాసిడ్ గా లేదు సార్, కానీ అక్కడ బయాసిడ్ ఉంది. అప్పుడు క్రిటిక్ అని ఆయన వచ్చాడు, రోహిత్ అని ఆయన వచ్చాడు, వాళ్ళు చాలా నిదానంగా శాంతి సమాధానంతో అడుగుతుంటే వీడు సమాధానాలు చెప్పాలి కదా. వీడు ప్రొఫెసర్ తప్పు చేసింది వర్మ కాబట్టి ప్రవీణ్ వాళ్ళిద్దరిని ఏమన్నా వీడు దున్నపోతు లాగా బర్రె లాగా ఉన్నాడు, పంది లాగా ఉన్నాడు, కుక్కల వాడాలండి. ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళదు మనం. నా కొడుకులు ఇట్లా తిట్టిన వాళ్ళకి గుర్తు వస్తుంది సార్. వాళ్ళకి మంచి మాటలతో వాళ్ళకి దున్నపోతు వర్షం పడినట్టుండే సార్. వాళ్ళకి మాట్లాడిపోతే తీసుకుంటాను నాకు చెప్తేనే నేను నా నోరు కంట్రోల్ చేసుకున్నా కదా, మీరు మంచిగా కదా, మీరు కంట్రోల్ చేసుకోండి. అయితే ఒక మాట సూటిగా ప్రశ్న, మీరు ఈ ప్రశ్నకి జవాబు అదే ఒక నిమిషం ఆగండి, నాది జస్ట్ ఒకటి. ఇప్పుడు అతగాడు ఏమంటాడంటే, వాడు ఎవడు ప్రవీణ్ వాడైనా మాట్లాడతాడు, ఎందుకంటే అడుగుడికి గౌరవం ఇట్లేదు కాబట్టి. ప్రవీణ్ నువ్వేమంటున్నావు అంటే, ఆ ఛానల్లోకి వెళ్ళినప్పుడు కిరణ్ మాట్లాడలేదు, మిగతా వాళ్ళ చేత తిట్టిస్తున్నారు అన్నావు. అదే లాజిక్ అప్లై చేస్తే నువ్వేదైతే బూతులు తిడుతున్నావో నిన్ను ఆ సీఎం అడు ఇమ్మానియల్ వర్మ వాళ్ళిద్దరు తిట్టిస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళిద్దరు ఏ చెప్తూ కొట్టాలరా? ఇప్పుడు చెప్పండి రంగరాజ్ గారు.
వెంట రాసి కొట్టాలి సార్ ఆ బేవర్స్ నా కొడుకులు ఇద్దరిని కూడా. ఆ సీఎం గాని ఆడి తమ్ముడా ఈడు వర్మ గాడి ఇమానియల్ గాని పెంట రాసి ఆదోడ ఇదోడ పడితే నేను ఆ వీడియో దెబ్బకి చూపించాను. ప్రవీణ్ గాడి పళ్ళు రాలేదు. ఆ దెబ్బకి ప్రవీణ్ గాడి పళ్ళు రాలేదు. ఆడు పెంట నాకుడు ఆడు మనిషి పశువు అండి. అడిగిన వాటికి సమాధానాలు చెప్పరా అంటే ఆయన ఏమడిగాడు, ఇది మిరాకిల్ అయితే అక్కడ ఎలా పాసిబుల్, ఒక వ్యక్తికి పాసిబుల్ అయితే నువ్వు సమాధానం చెప్పాలి. వెళ్ళి నువ్వు జువాలజీ రాదు, వీడికి వచ్చా బొంగొచ్చు, వీడికి ఏంటి వీడు? నేను అడుగుతాను ఒక ప్రశ్న, వాడిని రమ్మని చెప్తాను. బేవస్ నా కొడుకు వాడికి ఏమొచ్చు, వాడు డాక్టరేట్ వాడు కొనుక్కుందే, వాడు చేసిందా, ఏం తీసి వాడు చేసింది? ప్రవీణ్ ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడే ఉన్నారు, రాయబార్ గారు ఉన్నారు, హిందువుల అరే తరఫున. రారా బాబు, ప్రవీణ్ గారు, నీకు ఎంత దమ్ముందో రారా బాబు. నేను నీ సబ్జెక్ట్ అంటే చెప్పండి రాజు గారు అయితే చెప్పండి. విశ్లేష గారంట మేరీ 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 ఉంది కదా మా యేసు ప్రభు తల్లి గారు, ఆమెను దూషించాడంట. మనం కూడా అలా చేయకూడదండి, అలా దూషించకూడదు, చాలా నీచంగా మాట్లాడాడంట. దానికి ఇదిగో దాని వరకు నువ్వు తిట్టు నేను అంటే సార్ ఏం దూషించాడు సార్? సార్ ఒక మాట అండి, ఏమని దూషించాడు? ఇప్పుడు మేరీ కాదు సార్, అతను అడిగింది నేను విన్నాను లైవ్ లో. యేసు తండ్రి మేరీ భర్త ఒకటా కాదా అని అడిగాడు. దానికి సమాధానం చెప్పకుండా సుల్లు మాటలు మాట్లాడితే ఎవడైనా తిడతాడు సార్? మేరీ మొగుడు యేసు తండ్రి ఒకటా కాదా అని అడిగాడు ఆయన. నేను విన్నా మొత్తం. వినయ్ గారు ఇక విలియం కుంటమని సార్ ఒక మాట, విలియం కుంటమనే ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ అనే ఆయన ఒక వ్యక్తి, ఒక శక్తి కాదు. ఆ వ్యక్తికి పుట్టిన వాడు, మీరు ఆ వ్యక్తి అని చెప్పాడు 100 సార్లు చెప్పాడు కిరణ్ పాలు, విలియం కుంట. ఆ వ్యక్తి నామంతో కనుక మీరు బాప్తిజం తీసుకోకపోతే మీకు అసలు ఈ బాప్తిజం అనేది చెల్లదు అని మన పాస్టర్లే చెప్తున్నారు సార్. వాళ్ళు వ్యక్తి ఏసేపు కాబట్టి పరిశుద్ధాత్మ అనే వ్యక్తితో గర్భం చేయించుకుంటే యేసు తండ్రి వేరు కదా. వాళ్ళు అడుగుతుంది, దానికి సరైన సమాధానం చెప్పకుండా ఈ నా కొడుకు, ఈ బేవస్ నా కొడుకు సొల్లు మాటలని మాట్లాడితే అది ఎలా కుదురుతండి? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్తున్నారంటే ఊరక చెప్తారు మరి. క్వశ్చన్ ఉందండి, మీకు క్వశ్చన్ ఉంది. యాక్చువల్ గా వీడి పిచ్చి డాక్టర్ గారు ఎవరికి వ్యతిరేకంగా ప్రెజెంటేషన్లు ఇస్తున్నారండి సార్, మీరు చెప్పండి. అది క్రైస్తవానికి వ్యతిరేకంగా ఇస్తున్నారు సార్ ఈ నా కొడుకులు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఇస్తున్నాడు, హిందువులకు కూడా వ్యతిరేకంగా ఇస్తున్నాడు. ఇచ్చేవాడి వల్ల మన క్రైస్తవులు పరువు పోతుంది సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు తోపులాగా వచ్చాడు కదా, పేపర్ తీసుకుని ఆకాశంలోనే బోర్డు మొక్కలు ఉన్నాయి. రాజుగారు ఎవరిని రోజు రెచ్చగొడుతున్నాడు, అది ప్రశ్న. నేను ఒక సెక్యులర్ సార్, నేను ఒక సెక్యులర్ సార్. నాకు అందరూ ఒకటే సార్, నాకు మనుషులు కావాలి సార్, నాకు మతాలు మనుషులు కావాలి. హిందువులు రెచ్చగొడుతున్నాడు. సో వాడి వరకు దరువు బ్యాటింగ్ అయ్యింది. ఇక మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. ప్రవీణ్ ఇక్కడ ఇక్కడ నుంచి నేను వినయ్ గారు, నాకు ఆ ఛానల్ లో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, అది నేను కాదన్ను. కాకపోతే నేను దాన్ని చూసి మాత్రం నేను పూర్తిగా విస్తుపోయానండి అన్న బూతులకి. కామన్ మ్యాన్ గారు మీకు ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నానండి, మాట్లాడొచ్చు సార్. దాని మీద గుసేతో మూసేయగా ఇది చాలా పెద్ద మాటలండి. ఇంకా అతను చాలా చాలా మాట్లాడాడు సార్. దయచేసి కామన్ మ్యాన్ గారు, మీకు మరి మీరైతే ఇప్పుడు మాట్లాడలేదు, మరి వీళ్ళు మీరు మాట్లాడిస్తున్నారా? కిరణ్ గారు మీ ఛానల్ ఇవ్వండి. రాయబార్ గారు కామన్ మ్యాన్ లైవ్ లోనే అడుగున్నాడు, అరే బైబిల్ సొసైటీకి ఏం తెలియదు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, పాస్టర్లు కూడా ఏం తెలియదు అన్నా, ఒళ్ళు దగ్గర అయినా కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడంటే వర్మ చేపిస్తున్నాడు. ఈ వర్మకి చెప్పు దెబ్బ కావాలా? ఈ వర్మ చేపిస్తున్నాడు ఇదంతా. అరే వర్మ ఏ పెంట రాసి కొట్టాలండి, వర్మ గారిని చెప్పు కాదు, మామూలు పెంట రాసి ఆదోడ ఇదోడ కొట్టే 32 పళ్ళు రావాలి. వాటికని ఇమానియల్ గాడికి, ఈ ప్రవీణ్ గాడికి నా కొడుకులు ఒక మొక్క సబ్జెక్ట్ లేదు సార్. ఈ నా కొడుకులు వాడికి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఈ నా కొడుకులు రమ్మని చూస్తాను నేను. బేవస్ నా కొడుకులు ఇలా అమ్మకి అబ్బకు పుట్టిన వాళ్ళు అయితే కనుక, వీళ్ళు నిజంగా క్రైస్తవులు అయితే రమ్మనండి. నాకు ఎటు టచ్ లో టచ్ ఇన్ ద సెన్స్ నువ్వు బ్లాక్ చేసుకోలేదు. నీకు లింక్ పెడతాను, వీలైతేరా ఇప్పుడు ఎక్కడ మాట్లాడదాం, నీకు లింక్ పెడతాను. నేను మళ్ళీ ట్రై చేస్తే బ్లాక్ చేశాడు సార్. అంత పిరికి వేదో వీళ్ళు ఎందుకు సార్ ఛానల్ పెట్టుకోవడం? మళ్ళీ ట్రై చేసి ఎలా వెళ్తే బ్లాక్ చేసి పెట్టేసాడు నా కొడుకులు. సిగ్గుందా సార్? సిగ్గు సార్ నా కొడుకులు. నువ్వు ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఉన్నారంటున్నావు కదా, ఎరా ఆ పేరేంది డాక్టర్ ప్రవీణ్. సరే ఈ భారతదేశంలో ఉన్నావు, ఇస్రాయల్ ఏడన్నా ఉన్నావు, నీకు లింక్ పంపిస్తున్నా, రా లైవ్ లో మాట్లాడుకుందాం. అరే నీకు గుద్దులో తమ్ముంటే రారా బేవస్ నా కొడుకు. నువ్వు నీ సబ్జెక్ట్ ఏంటో, నీకు ఎంత బైబిల్ వచ్చో, నువ్వు సొల్లు ఒకదానికి సంబంధం లేని మాటలని మాట్లాడుతుంటావు. అడిగిన ప్రశ్న తప్పించి అన్నిటికీ సమాధానాలు చెప్తాను. సొల్లు నా కొడుకు తీసుకొచ్చే పేపర్లని బోగస్ పేపర్లు. నువ్వు ఒక బోగస్ గాడి, నువ్వు డాక్టర్ కాదురా నువ్వు. నీ అమ్మ నువ్వు ఒక బేవస్ నా కొడుకు. నీకు డైనోసార్లు మనుషులు చంపని అని చెప్తుంటాను నా కొడుకు. సిగ్గు సర్వదా సార్? ఈడు ఒక సైంటిస్ట్ సార్. ఈడు కాదండి, ఈడు డైనోసార్లు మనుషులు చంపాయని చెప్పాడు సార్. ఈడు బేవస్ నా కొడుకు. వీడికి ఏమన్నా అసలు కొంచెం జ్ఞానం ఉందా సార్ ఈ నా కొడుకు? ఇది అయ్యా అతను ఇచ్చే ప్రెసెంటేషన్ అదన్నీ నేను గూగుల్ చేస్తా ఉంటాను. గూగుల్ లో అతను ఏదైతే చెప్తున్నాడో యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. అంటే గూగుల్ కొట్టుకొని అది ఎక్స్ట్రాక్ట్ చేసి ఎదురుగా పెట్టుకొని అదేదో వీడు సొంత నాలెడ్జ్ లాగా చెప్తూ ఉంటాడు అనేది నాకు అనిపిస్తా ఉంటుంది. ఎవరైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ వేసాడు అనుకోండి, ఉంటాడో పారిపోతాడు. ఇర్రెలవెంట్ సమాధానాలు చెప్తాడు అక్కడ. ఇప్పుడు అతను ఎవరో వచ్చి ఇట్లాగా
అరే ఎవర్రా అరే అరే ఎవర్రా సార్ ఒక నిమిషం సార్. అరే ఏం చదువుకున్నారు నువ్వు అనుకుంటూ సార్, ఒక నిమిషం, ఇక మేము ట్యాకిల్ చేస్తాము. మీరను రంగరాజు గారు సెలవు తీసుకుంది కానీ నేను ఇచ్చాను, ఛాలెంజ్ ఇచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఒక మాట చెప్పమంటారు సార్, యాక్చువల్ గా మీకు ఒక మాట చెప్పమంటారు సార్, మీకు ఒక మాట చెప్పమంటారా? ఎప్పుడు కూడా దయచేసి ఆడవాళ్ళ దాకా వెళ్ళదు. అది నా విన్నపం. వాడిని తిట్టండి, తప్పు వాడు చేశాడు, వాడు వర్మ చేశాడు, వాళ్ళని ఎంత మాత్రం తిట్టండి, ఇబ్బంది లేదు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళదని నా విన్నపం. సార్ యాక్చువల్ గా ఇమానియల్ గారు అంత సోంబేరి వెదవ ఇంకొకటి లేడు సార్. వాడు అనిల్ కిరణ్ గారు ఉన్నప్పుడు మంచిగా బాగా వాడుకున్నాడు, ఇద్దరిని మంచిగా వాడుకొని తర్వాత మీ ఇంకొక అతను కూడా ఉంటారండి, చాలా బాగా మాట్లాడతారు. ఆయన కూడా తీసి పక్కన పడేశాడు సార్. ఆయన్ని కోఆర్డినేటర్ గా ఉండేవాళ్ళు అందరిని తీసి పక్కన పడేసేసి ఆయన నేనే వినయ్. ఆయన ఎవరో కదా. వినయ్ గారు మీరా అండి? సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు సార్, అదే మీ ఫ్యాన్ సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు పీటర్ మాస్టర్ అంటే నేను మొన్న మాట్లాడిన కిరణ్ గారి ఛానల్ నేనే. ఓకే, అయితే కిరణ్ చెప్పండి. క్రైస్తవాన్ని మేరీ లంచా యేసు లంచా కొడుకు అనేది మేమే సార్, మేమే. ఒక్క క్రైస్తవుడు కూడా వచ్చి నిరూపించే దమ్ము లేదు. ఒక్క క్రైస్తవ రాజు గారు దయచేసి అట్లాంటి మాటలు వద్దు సార్. నేను దాని గురించి మిమ్మల్ని అదే వినిపించుకుంటున్నా. మన వాళ్ళందరూ ఇలా మాట్లాడే పరువు తీసేస్తున్నారండి. మాట్లాడాడు మన నాకెంత, నేను ఎంత హత్య అయ్యాను, వీడు మాట్లాడాడు, నేను ఎంత హత్య అయ్యాను. సార్ అతను అన్నాడు, అతని చెప్పలు ఎందుకు అన్నాడు నాకు అర్థమైంది. తీసేసాను ఆయన ఆయన్ని, లెట్ ఇట్ బి. సరే, ఆయనకి ఎలాగ సమాధానం చెప్పాలో చెప్తాను కానీ. ఓకే, థ్యాంక్ యూ రాయబార్ గారు. నన్ను అంటే లీవ్ ఎనమంటారా, బ్యాక్ స్టేజ్ లో ఉండమంటారా? మాట్లాడండి. అదే జాన్ బాల్ పెట్టండి సార్. జాన్ బాల్ నిన్నే మాట్లాడాము అయ్య గురించి.